నమస్తే, నేను రాజేశ్వరి. ఇది గ్రో బ్యాగ్ మీకు అప్పుడెప్పుడో చూపించిన కదా. ఇదంతా వేసుకున్నా నేను. మన అరటి చెట్టుది పువ్వులు అన్నీ ఏవి బయటపడేనండి. నేను అన్నీ ఇట్లా స్టోర్ చేసి పెట్టుకుంటా. ఇక్కడ ఇంట్లో కూడా చేసిన. ఇప్పుడు దాకా అంతా మొత్తం ప్రెస్ చేసి ఇది నా దగ్గర ఉండే వర్మి కంపోస్ట్, మళ్ళీ ఇది ఏందో తెలియదు, ఇది వేసిన. ఇది వేసిన మళ్ళీ ఇది బెల్లం పొడి. ఈ బెల్లం పొడి నీళ్ళలో వేసేసుకొని ఇంట్లో వేసేసి మళ్ళీ ఇక్కడ చెత్త ఉంది చూడండి, ఇది టీ పౌడరు, ఎగ్ షెల్స్ ఉన్నాయి కదా, ఇది కూడా వేసేస్తా. అందులోనే బలం ఉంటుంది. ఇదంతా మళ్ళీ నాకు కంపోస్ట్కి అంతా తయారైందండి. ఇదంతా మళ్ళీ అందులో వేసుకుంటాం. ఇలా పువ్వులు, రోజు వచ్చిన మందారం పువ్వులు, దేవుడు పెట్టినవి, ఆ దొండకాయ పాదము అన్నీ ఇట్లా మళ్ళీ స్టోర్ అయింది. పైన గడ్డి పీకినా కదా, ఆ గడ్డి కూడా డ్రాగన్ చెట్ల, ఈ అనార్ చెట్లు కొన్ని తీసేసిన కదా, ఇంక ఇవన్నీ మళ్ళీ ఆ బ్యాగ్లో నేను ఫిల్ చేస్తాను. ఇంట్లో తక్కువ ఉంది కదా, బెల్లం నీళ్ళు పోసేసి నేను మళ్ళీ అవన్నీ వేసేసుకుంటా. ఇంట్లో కూడా మళ్ళీ బెల్లం నీళ్ళు వేసి మళ్ళీ పైనుంచి మొత్తం చేసినాక మళ్ళీ మీకు చూపిస్తా. ఇది నీళ్ళలో బెల్లం పొడి వేసేస్తున్నా. బెల్లం పొడి మొత్తం వేసేసిన. ఇది ఇలా చల్లుకుంటే మనకి ఎర్త్వాములు అనేది ఫామ్ అవుతుంది. ఇట్లా కలుపుకుంటే బెల్లం నీళ్ళు అయినా చూడు, అలా మట్టి అది మొత్తం ఇంతకుముందు చాలా నిండా ఉండే అండి. ఇది ఇట్లా మొత్తం పైదాకా వచ్చింది, కొంచెం అణిగింది. ఆల్టర్నేట్ డేస్ అట్లా నీళ్ళు పోస్తూ ఉంటాం, మామూలు నార్మల్ నీళ్ళే. ఎప్పుడో ఒకసారి మటుకు బెల్లం నీళ్ళు చల్లుతా, ఎందుకంటే ఎత్తువాములు ఏమన్నా ఫామ్ అవుతాయని చెప్పేసి చల్లుకుంటా. ఇది ఇంట్లో మంచిగా మనకి కంపోస్ట్ అనేది తయారవుతుంది. ఇది చాలు, ఇందులో పోసుకున్నాను. అందులో బాగానే పట్టింది. కారుతుంది కూడా ఇక్కడ సైడ్కి, అంత కారుతుంది చూడండి. మళ్ళీ మట్టి మీద బెల్లం నీళ్ళు చల్లేసి మళ్ళీ వేసిన. కొంచెం సరిపోయింది. ఇక్కడ కూడా మళ్ళీ వేసుకున్నా. దీనికి బెల్లం నీళ్ళు చల్లలేదు, ఎందుకంటే మట్టి లేదు. ఇంకొక ప్యాకెట్ అట్లనే ఉంది, ఒక్కటే దీనికి వేసిన. దీనికి ఆల్రెడీ నీళ్ళు వేస్తేనే ఇన్ని నీళ్ళు పోతున్నాయి. ఇంకా బెల్లం నీళ్ళు వేస్తే వేస్ట్ అవుతుంది అని చెప్పి బెల్లం నీళ్ళు వేయలేదు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.